రామేశ్వరం పోయినా కానీ శనేశ్వరం వదలడం లేదరా పాపం అనుకుంటున్నాడు, ఏమో తెలియడం మా మందుకి. ఈ రోజు నేను చెప్తా చూడు, లాస్ట్ వరకు చూడండి వీడియో. ఆఫీస్ కి అయితే వచ్చినాం, ద జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ఎంక్వైరీ అఫైర్స్ అంట. నాకు అర్థం తెలియదు, మీకు ఎవరికైనా తెలిసే చెప్పండి. మేడం వాళ్ళ చెల్లి ఇంట్లోకి ఒక శ్రీలంక వాడు వచ్చినాడు, వాడు ముద్దు నా కొడుకు గాని, అందుకనేసి మా మేడం వాళ్ళ చెల్లు సేల్ చేస్తుంది అనమాట, కోవిడ్ అమ్మేస్తుంది అనమాట. వేరే వాడు కోవిడ్ వాడికి వాడు పర్మిషన్ తీసుకుని వచ్చే మా మందుకు పాపం ఒక 10 రోజుల కిందటే కన్ను ఆపరేషన్ చేయించుకున్నాడు. మా సార్ కూడా తెలుసు, అయినా కానీ మా సార్ ఆయనకు ఫోన్ చేసి, నా డ్రైవర్ వచ్చాడు, నేను పలానా ఆఫీస్కి తీసుకుని పోతాడు, పని చేయించుకురా అనేసి ఆయన కూడా నాతో పాటు పంపించాడు. కన్ను ఆపరేషన్ చేసినారా మొర్రో, నేను చూడలేనేసి మా మందుకు, నువ్వు పాందే పని అవుతా అనేసి మా సార్. మా మందుకు పెద్ద మనిషి చేసుకుని అయితే వచ్చినాడు, కానీ మా వచ్చిన దానికి నరకం చూసినాడు. ఈ రోజు ఎండ ఆయనకు పాపం కళ్ళు కానరాక ఏ రాయి కంటే ఆ రాయికి తగులుకొని 3 సార్లు కింద పడినాడు. ఈ రోజు ఇప్పటికి చేపట్టుకొని నడిపించా పోతానే ఉన్నాము. ఆ భారీ మనిషి ఏడాపుకోగలుగుతాం మనం. నిన్న కూడా వచ్చినాము, నిన్న కూడా 2 సార్లు పడినాడు పాపం. నిన్న సెల్ ఫోన్ కూడా బాగా కొట్టుకున్నాడు. అసలేమో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, క్రౌన్ బ్యాచ్ అంట, 3 స్టార్స్ అంట. సార్ వచ్చి జడ్జు ఆయన పిస్తే దాక్కున్నా మందుకుని పంపించాలి తప్ప.